సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పిచేరియాగడిలో సైబర్ క్రైమ్ పై అవగాహన కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఇందులో జైరాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివలింగం, కోహిర్ మండల ఎస్ఐ సతీష్, ట్రైనీ ఎస్ఐలు భీమరావు, అనిల్ కుమార్ పాల్గొన్నారు. జైరాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివలింగం మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో జరుగుతున్న సైబర్ క్రైమ్ విధానము, విద్యార్థుల తల్లిదండ్రులకు ఎవరైనా ఫోన్ చేసి ఓటీపీ చెప్పమంటే చెప్పకూడదని, విద్యార్థులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మాజీ సర్పంచ్లు రవికుమార్, వీరారెడ్డి, మాజీ ఉప సర్పంచ్ మహబూబ్, ఎంపీటీసీ శుభాంగి రాహుల్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ హేమలత, మాజీ విద్యా కమిటీ చైర్మన్ కృష్ణ, గ్రామ పెద్దలు, యువకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయుల బృందం తదితరులు పాల్గొన్నారు. ఎవరు చెయ్యరు. ఎవరన్నా మనకి బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నామని చెప్తే మీరు మీ అమ్మ నాన్నలకు చెప్పాల్సింది ఏంటంటే, ఏ బ్యాంకు నుంచి ఫోన్ రాదు బాబు, మేమేమన్నా ఇష్యూ ఉంటే బ్యాంక్కి వచ్చి తెలుసుకుంటామని చెప్పాలి. మనకి ఎక్కువ పల్లెల్లో జరిగేది ఏంటంటే, ఏటీఎం కార్డు తెలుసు కదా అందరికీ. ఏటీఎం కార్డు మీద ఎన్ని నెంబర్స్ ఉంటాయి? రాంగ్. నో నో నో, ఇంటికి పోయి లెక్క పెట్టాలి. దాని మీద ఇంటికి పోయిన తర్వాత తెలుసుకోండి ఎన్ని డిజిట్స్ ఉంటాయో. ఎన్ని? గుడ్, 12 డిజిట్స్ ఉంటాయి. వాడు ఏమడుగుతాడు? ఆ కార్డు మీద ఉన్న 12 అంకెలు ఏవైతే ఉన్నాయో ఆ డిజిట్స్ మాకు చెప్పండి అంటాడు. మీరు చెప్పకపోతే మీ కార్డు ఎక్స్పైర్ అయిపోతుంది, రేపటి నుంచి కార్డు పనిచేయదని చెప్తారు. మనకు తెలియదు, అరే నిజంగా బ్యాంక్ నుంచి ఫోన్ వచ్చిందేమో, మనం ఏదో పనిలో ఉంటాం. ఆ కార్డు తీసి వానికి నెంబర్ చెప్తాం. నెంబర్ చెప్పంగానే వాడు ఏమంటాడు? మీకు ఒక ఓటీపీ వచ్చింది, అది చెప్పుండి అంటాడు. అది చెప్పేస్తారు. మన వాళ్ళు తెలియదు, అయ్యో కార్డు ఎక్స్పైర్ అయిపోద్దేమని. ఉన్న డబ్బులన్నీ టకా 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 పోతాయి, మెసేజ్ వచ్చేస్తుంటుంది మనకి. ఇట్లా చాలా విధాలుగా జరుగుతుంటాయి. ఎవరైనా సరే ఎక్కడి నుంచి అయినా. అదేవిధంగా మేము పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాం, మీ కొడుకు అరెస్ట్ అయ్యిండు, లేకపోతే మీ బిడ్డను అరెస్ట్ చేసాం, కిడ్నాప్ చేసాం, మీరు పలానా అకౌంట్కి అమౌంట్ పంపాలి అని అబద్ధాలు చెప్తారు. ఎవరు కూడా, ఏ దొంగ కూడా డైరెక్ట్ ఫోన్ చేసి కిడ్నాప్ చేసినామని చెప్పరు. ఎందుకంటే చెప్పిందంటే మన ఫోన్ లొకేషన్ తెలిసిపోతుంది, పట్టుకుంటారు. అవునా కదా? తెలుసా మీకు? ఫోన్ ద్వారా దొంగను పట్టుకోవచ్చు. ఎట్లా పట్టుకుంటారు? ట్రాక్ చేసి. ఓ గ్రేట్, ట్రాక్ చేయడం కూడా సరే, ట్రాక్ చేయడం వెరీ గుడ్. అదే దాన్నే లొకేషన్ బేస్ చేసుకొని పట్టుకుంటారు. అది దొంగకు కూడా తెలుసు. మీకు దాకా తెలిసినట్టే మీ తల్లిదండ్రులకు కూడా తెలిసి ఉంటుంది. కాబట్టి మీ తల్లిదండ్రులకు చెప్పాలి. ఎవరైనా కానీ డబ్బుల గురించి, బ్యాంకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అడిగితే ఎట్టి పరిస్థితిలా చెప్పొద్దు. క్లియరా? చెప్తారా? బోర్ కొడితే బంద్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.